ప్రతిహతంగా జీవితాంతం పిల్లల పుస్తకాలు చదువుతూనే ఉంటారు. నాది హాని. పుస్తకం వరిత విత్తం పరహస్తం గతం గత అథవా పునరాయేతి జీర్ణంచ భ్రష్టంచ ఖండిత అని ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందో పుస్తకం మన అంత ఆకర్షిస్తుంది. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ గ్రంథాలయాన్ని సగం పైన చదివి పారేసి ఇక చివరి గోవర్ధన్ రావు గారు తిట్టేవాళ్ళు, పొద్దున పుస్తకం ఇస్తే మధ్యాహ్నానికి మళ్ళీ వస్తాయి రేపటి రాత్రి. అలాగా చదివించిన ఆ గోవర్ధన్ రావు గారి గురించి ఎందుకు చెప్పానంటే వాళ్ళ అబ్బాయి సుఖవాస్ సురేష్ మన మధ్య ఉన్నాడు. ఐ ఇన్వైట్ సురేష్. నమస్కారం. ఎక్కువ సమయం తీసుకోను. శర్మ అన్నట్టు యాక్చువల్గా నా రికగ్నిషన్ బట్టి ప్రోలో ఏంటి అంటే గోవర్ధన్ రావు గారు అబ్బాయి. అండ్ మై నేమ్ దట్ ఈస్ సుఖవాస్ సురేష్ బాబు రికగ్నిషన్ ఎక్కడ అంటే వేర్ ఐ డిడ్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి ఇన్ ఆగ్రా యూనివర్సిటీ, దేర్ ఓన్లీ I was recognized as Sukhvas Suresh Babu. Nowadays, I was recognized as Hemasri's father. That is my daughter's name. I was recognized as Hemasri's father. Why I am telling is, I am proud of my daughter. Only one daughter I have, and I am proud of my wife. Don't say one wife or two wives and adagoddu. One wife. ఇందాక ఆమె శ్రీరామచంద్రమూర్తి అని చెప్తుంది కాబట్టి ఇప్పుడు నా భార్య లేదు నా పక్కన చూడడానికి, అందుకని నేను చెప్పుకుంటాను. బట్ ఓకే నీలా కాదులేరా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ ఆల్సో. షీ ఈస్ ఆల్సో MA PhD in Telugu and I did my MSc PhD in zoology. Now I am working as a lecturer in PG college, private college, and my wife is working as lecturer in government degree college women's in Khammam. నేను ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను నివాసం. రీసెంట్గా ఒక హౌస్ కొనుక్కొని అక్కడే ఆల్మోస్ట్ సెటిల్డ్ అనుకోండి. మై డాటర్ కంప్లీటెడ్ హర్ బీటెక్ రీసెంట్లీ, మొన్నే జూన్లో కంప్లీట్ అయిపోయింది. వై ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఈజ్ షీ ఈజ్ స్కూల్ ఫస్ట్ విత్ 955 మార్క్స్. And she is a college topper in intermediate with 975 marks. And in BTech also she got a distinction. And now she is preparing for civils. So ఆమెకి జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కానీ నాకు వద్దు, నేను ఆ సైడ్కి వెళ్ళను, ఇటు వెళ్తాను అంది. సో we gave full permission to her. Whatever she likes, let her do. ఇదండి. అలాగే నా అదృష్టం ఏంటంటే, అదృష్టం దురదృష్టం రెండు చెప్పుకోవచ్చు. అదేంటంటే మా ఫాదర్ లైబ్రరీని అవడంతో నాకు కూడా వాడు అన్నట్టు పుస్తకాలు చదివేటువంటి అవకాశం, అలాగే గురువులు కూడా ఇక్కడ ఒక రికగ్నిషన్ ఫ్రమ్ మై ఫాదర్ సైడ్. అండ్ ఐఎమ్ నాట్ పూర్ ఇన్ ఎడ్యుకేషన్, ఎందుకంటే చదువులో కూడా పర్లేదు అనుకుంటున్నాను, ఇక్కడే ఉన్నాను. సో ఇది నా ఐడెంటిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. PhD in our batch. అందుకని ప్రత్యేకంగా సురేష్కి అత్యున్నత అంటే మ్యాన్ హూ రీచ్డ్ ద క్లిఫ్ ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ వీ విష్ దట్ హిస్ డాటర్ షుడ్ definitely reach her goal. One day we will see a civil service assistant, either a collector or some district officer who had been promoted as a daughter of a student of the school. Wonderful. Next, Ramana, వెంకట రమణాజీ, ఆ తర్వాత వెంకట రమణ పెరుమర్తి, ఆ తర్వాత వెంకట సురేష్ రెడీ ఉండాలి. రమణ. గురువులకు నమస్కారం. నా తోటి మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ వచ్చేసినందుకు వారందరూ కూడా శుభాకాంక్షలు. మనందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకొని ఇలా ఈ ఫంక్షన్ జరుపుకోవడానికి కారకులైనటువంటి ఏడుకొండలు, మిగతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. నా పేరు రమణ. మా నాన్నగారు ఇక్కడే రైల్వేలో పనిచేసేవాళ్ళు. మా అన్నయ్య గారు కూడా ఇదే స్కూల్లో చదివారు. ఆయన విజయవాడ రైల్వే సూపరింటెండెంట్గా ఈ మధ్య రిటైర్ అయ్యారు. నేను ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో డిగ్రీ వరకు చదివాను. బీకామ్ అయిన తర్వాత రైల్వే సర్వీసెస్లో సెలెక్ట్ అయి కొన్నాళ్ళు టీసీగా చేసి మానేశాను.
ఒకటి 2 సార్లు ఇంకా అవకాశాలు వచ్చినా వెళ్ళలేదు. తర్వాత వ్యవసాయం, వ్యాపారం అలా చేసుకుంటూ వచ్చాను. నాకు ఒకడే బాబు, సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాడు. అక్కడ చేస్తున్నాడు లాస్ట్ సెమ్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఈ పరిసరాలు తిరిగి వచ్చాను. ఫస్ట్ ఒక్కడనే నేను రమేష్ కలిసి ఈ జ్ఞాపకాలు చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి స్కూల్ గురించి నా మిత్రులకు, నా భార్యకు కూడా చెప్తాను. నా భార్య కూడా రావాల్సింది ఈరోజు. మా అత్యంత ముఖ్యమైనటువంటి మా బంధువుల ఇంట్లో ముఖ్యమైన ఫంక్షన్ ఉండటం వల్ల ఇద్దరూ లేకపోతే బాగుండదని ఆమెను అక్కడ పంపించి వచ్చాను. ఈ స్కూల్ గురించి గొప్పగా మా అబ్బాయి కూడా చెప్తుంటాను. అప్పట్లోనే మాకు కాలేజీ స్థాయిలో ఫిజికల్ ల్యాబ్, ఎన్ఎస్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు స్కూల్స్ అంతా అపార్ట్మెంట్ టైప్లో ఉంటున్నాయి. ఒక థియేటర్ ఉండేది, పొట్టి శ్రీరాములు హాల్ అని. మాకు అప్పుడే దృశ్య శ్రవణ విద్య ఉండేది. మాకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనగానే మాకు లాల్జాన్ గారు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఒక సినిమా వేసి ఎలా అనేది ప్రాక్టికల్ చూపించేవాడు. మీకు అవకాశం లేదు, మా విద్యా విధానం వేరు. మా లీలామోహన్ రావు గారి మాస్టర్ని ఇప్పటికి కూడా నేను రోజు తలుసుకుంటాను. ఎన్నోసార్లు మన స్కూల్ విద్యార్థులను కలుసుకోవాలని ఇంటర్నెట్ ముందు కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు టీఎంరావు స్కూల్ అని కొట్టి చూసేవాడిని, ఎవరన్నా తగులుతారేమోనని. కొంతకాలానికి కొన్ని ఫొటోస్, కొంతమంది ఎవరెవరో వచ్చారు, కానీ మన పూర్వ విద్యార్థులు ఎవరు కూడా నాకు తగలలేదు. ఆ లీలామోహన్ రావు గారి పద్యం పక్క క్లాసులో ఆయన పద్యం పాడుతున్నప్పుడు నా దృష్టి అక్కడే ఉండేదన్నమాట. ఇప్పటికి కూడా ఈనాడు ఆదివారం పుస్తకంలో ఆ పద సంపద వస్తుంది. మా మిస్సెస్ వాళ్ళు చేసిన తర్వాత మిగిలి నేను పూర్తి చేస్తాను. అది లీలామోహన్ రావు గారి ఇది, వాళ్ళకి రానటువంటివి కూడా. నీరసం ఉన్నట్టుగా ఏం వినపట్టాలా గట్టిగా. టీవీ గురునాథరావు గారిని చూద్దాం అనుకున్నాను. ఆ గుప్తా గారు వచ్చారు, వారికి నా నమస్కారాలు. ఇప్పటికి కూడా నాకు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను లీలామోహన్ రావు గారిని. అలాగే ఇప్పటికి కూడా నాకు ఆ డయాస్ గుర్తొస్తుంది. మనకి ఆ క్రింద ఝాన్సీ జయంతిలు మన ఆ జాతీయ గీతాన్ని ఇచ్చేయటం, ప్రక్కన గుప్తా గారు లేకపోతే టీవీ గురునాథరావు గారు అలా నించొని ఉండటం, లాల్జాన్ గారు ఆ మైక్ సెట్ చేయటం, మనందరం అలా అసెంబ్లీలో ఉంటాం. అసలు ఆ పక్కన నాంచారయ్య మాస్టర్ వీళ్ళందరూ వరుసగా ఉంటాం. ఆ అసెంబ్లీ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఇప్పటికీ అది అలానే ఉంటుంది అనమాట. ఆ జ్ఞాపకాలు ఒక్కసారైనా, వారంలో ఒకరోజైనా ఇదంతా తలుచుకుంటాను అనమాట. ఎవరన్నా తగులుతారని నెట్లో పరిశోధిస్తూ ఉంటాం. ఒకసారి అనుకోకుండా 7 సంవత్సరాల క్రితం కాలేజీలో ఆయన పరిచయం అయ్యారు. తర్వాత రమేష్ ఒకసారి చూసి కారాపి గుంటూరులో రోడ్డు మీద నన్ను చూసి గుర్తుపెట్టి వచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళం కలుసుకోవడం మొదలు పెట్టాము. మీ అందరినీ చూసినందుకు నా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు పెనుమర్తి వెంకటరమణ. నేను పక్కన పెనుమరు కరణం గారి అబ్బాయి. ఇక్కడ 10th క్లాస్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నాను. హలో, నా పేరు పెనుమర్తి వెంకటరమణ. నేను పక్కన పెనుమరు కరణం గారి అబ్బాయిని. నేను ఇక్కడ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు మొన్న ఎంఎస్ కంప్లీట్ చేశాడు యూఎస్లో. చిన్న బాబు రేపు 12th ఎంఎస్కి వెళ్తున్నాడు. సో నేను ఇక్కడే కూర్చొని 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను ఈ హాల్లోనే. ప్లస్ గురునాథం గారి హెడ్ మాస్టర్ గారు ఈ హాల్లోనే మాకు మాయా బజార్ సినిమా చూపించారు ప్రొజెక్టర్లో. చాలా అవన్నీ మెమరీస్ బాగా గుర్తుకొస్తున్నాయి. సో నాకు ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అండ్ నారాయణ. మేము ముగ్గురం చదువుకొని 10th క్లాస్ ఎగ్జామ్ రాసి తర్వాత తెనాలిలో టీజీ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి తర్వాత హైదరాబాద్లో భద్రతాలో బీకామ్ కంప్లీట్ చేసి ప్రైవేట్ జాబ్లో ఇప్పటికీ స్టిల్ జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. సంగతి థ్యాంక్ యూ. హ్యాపీగా నేను ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. హలో, అందరికీ వందనాలు. మా వారు వెంకటేశ్వర ఎక్కువ చదువుతాను. నేనే ఇక్కడే ఉన్నాడు. తనే పోలీసు లేదు.
నా ముగ్గురు పిల్లలు. పాప బీటెక్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. బాబు బీటెక్ అయింది, జాబ్ చేస్తుంది. చిన్న పాప బీటెక్ అయింది, జాబ్ చేస్తుంది. మనవరాలు థ్యాంక్స్. స్కూల్లో చదువుకున్నాం మేము. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. గ్రేడ్స్లో కానీ పిల్లలు అమ్మాయేమో పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోతే రాజమండ్రి ఇద్దరు నేను ఒకరోజు పుష్కరాలకి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా బండి మీద వెళ్తూ మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వస్తానా అని ఆలోచించుకుంటూ వెళ్ళా. కానీ ఒక నెల తర్వాత జయంతి ఫోన్ చేసింది, మనం స్కూల్కి కలవాలి అనేసి. చాలా ఆనందం వేసింది. అసలు ఎంతో ఇదనుకున్నాను. మురళి గారు ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ పోనీ మళ్ళీ స్కూల్ చూస్తున్నాను, మళ్ళీ అందరినీ కలుస్తున్నాను అనేసి ఆనందపడ్డాను. థ్యాంక్స్. ఆ తర్వాత వేణు. అందరికీ నమస్కారం అండి. నేను హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ తర్వాత బీకామ్ అయిపోయింది. బీకామ్ తర్వాత బీపీడీ చేసామండి. ఇక్కడ ఉన్న గురువుల యొక్క సహకారం, వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ దీవెనతో డిగ్రీ సంపాదించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్లో చదివినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. తమ్మల మల్లికార్జునరావు స్కూల్ని మా తరహతులో ఈ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల క్రీడల పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రకంగా బాగా పేరు సంపాదించారు. తమ్మల డిఎంఆర్ హై స్కూల్ అంటే ఏ స్పోర్ట్స్ జరిగినా, ఏ కార్యక్రమాలు ఎగ్జిబిషన్ జరిగినా మంచి ఆ పేరు, ఆ బ్రాండ్ ఉండేదండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బీపీడీ చేసేటప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అట్ ది సేమ్ టైమ్ యూజీడీ ఉండేదండి, అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. దాంట్లో శివనారాయణ, కుందేటి శివనారాయణ అతను యూజీడీ చేశాడు. అట్ ది సేమ్ టైం అదే బ్యాచ్లో ఎంపీడీ బ్యాచ్, ఎంపీడీ అంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు 23 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్. ఆ కోర్సులో కూడా 11 సీట్స్ మాత్రం ఇచ్చారు. ఆ 11 సీట్స్లో మన బట్టిపురం టిఎంరావు హై స్కూల్ నుంచి గార్యాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. అంటే ఒక అండర్ గ్రాడ్యుయేట్ యూఈడి, బీపీడీ, ఎంపీడీ ఒకే కోర్సులో, పీఈటీస్లో 3 కోర్సుల్లో ఒకే స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు అన్నమాట. చాలా మంది అక్కడ హైదరాబాద్లో కూడా టిఎంరావు హై స్కూల్ నుంచి 3 స్టూడెంట్స్ 3 కోర్సుల్లో చదువుతున్నారండి. చాలా గ్రేట్గా మేము కూడా బాగా ఫీల్ అయ్యాం. అలాంటి అందరికీ చాలా ఎక్కువగా ఇచ్చేసినటువంటి టిఎంరావు హై స్కూల్ని అందరూ మర్చిపోలేం. అలాగే నా బాల్యం అంతా ఇక్కడ తణుకులో, ఇక్కడ బట్టిపురంలో జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఇక్కడ అంతా నా స్టడీస్ అంతా నా ప్రియమిత్రుడు ఏడుకొండలు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా నా చదవటం జరిగిందండి. నేను ఎప్పుడు పుస్తకం తీసి చదవలేదు, ఫ్రెండ్స్ ఇంట్లో చదివేవాడిని. నేను ఎక్కువగా నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఏడుకొండల ఇంట్లోనే నా బాల్యం, నా చదువులు మొత్తం అక్కడే ఉండేది. వాళ్ళకు ఏడుకొండలకు ఉన్న బ్రదర్స్, వాళ్ళ యొక్క గైడెన్స్, ఆ గైడెన్స్ ద్వారానే మేము ఎడ్యుకేషన్ పూర్తి చేయడం కానీ ఒక లైఫ్లో సెటిల్ అవ్వడం కానీ జరిగింది. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అలాగే నా బాల్య మిత్రుడు బట్టు రాము ఉన్నాడు. వాడు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నాతోనే చదివాడు వాడు. అలాగే మన మిత్రులందరూ, ముఖ్యంగా ఈ స్కూల్లో ఒక ఇన్స్పిరేషన్ అంటూ అన్ని రంగాల్లో ఒక తెలుగు పండిట్ లీలామోహన్ రావు గారు కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా నేనైతే ఎన్డిఎస్ మాస్టర్ మాకు చాలా డిసిప్లైన్, ఒక గేమ్ అనేది ఎలా నేర్పాలి, ఎలా చేయాలి అనే కోచింగ్, అది చాలా మాకు లైఫ్లో చాలా ఉపయోగపడింది. అలాగే ఎన్సీసీలో ఉన్నప్పుడు కాశీపతి మాస్టారు డిసిప్లిన్ విషయంలో చాలా ఇన్స్పిరేషన్ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడు ఆ డిసిప్లిన్, టైం మెయింటైన్ చేయడం అనేది కాశీపతి గారు ఎన్సీసీ ద్వారా నేను అలవర్చడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఉన్న స్కూల్లో మేము చదువుతున్నప్పుడు ఇక్కడ పనిచేసిన టీచర్స్ అందరూ చాలా అంకిత భావంతో, చాలా డివోటీతో ఆ విద్యాభ్యాసం పిల్లలకి నేర్పడం వల్ల మా బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఈ స్టేజీ మీద ఇలా అందరూ కలుసుకుని మంచి స్టేజీలో ఉండి వాళ్ళ పిల్లలను చక్కగా చదివించుకోగలుగుతున్నారంటే ఇక్కడ టిఎంఆర్ హై స్కూల్లో ముఖ్యంగా పులికంటి రాధాకృష్ణమూర్తి గారు వారు ఈ స్కూల్ ఇక్కడ పెట్టి ఎన్నో వేల మందిని, విద్యార్థుల్ని, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కుటుంబాలని
ఎంతో ఆనందంగా ఉండడానికి కారణం అది. ఇలాంటి స్కూల్ ఇక్కడే పెట్టకపోతే మరి మా పరిస్థితి ఎలా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి ఈ స్కూల్ స్థాపించిన యాజమాన్య వారికి రుణపడి ఉంటారు. అదేవిధంగా ఈ స్కూల్లో బోధించిన అధ్యాపకులకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వారి పాదాలను తెలుస్తున్నామండి. థ్యాంక్ యూ అనండి. నాకు కుమారుడు కుమార్తె, నేను మేస్త్రి పని చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు ఆర్ వెంకటేశ్వరం అండి. ప్రస్తుతానికి బిజినెస్ పని చేసుకుంటున్నాను. మా మిస్సెస్ ఝాన్సీ వాణి వ్యాపారంలోనే ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే నేను స్టేట్ గవర్నమెంట్ సెలక్షన్ అయ్యాను, ఆమె స్టాఫ్ సెలక్షన్ అయింది, కానీ అయితే వ్యాపారం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. స్ఫూర్తిని స్మరించుకుంటే వ్యవస్థాపకుల నుంచి ఈ స్కూల్ వ్యవస్థాపకులు, తర్వాత ఈ స్కూల్ని ఇంత మనకి ఎంతో సౌకర్యవంతంగా అభివృద్ధి ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తూ మనకు ఎంతో మనకి మన చదువుకి ఉన్నతకి పాటుపడిన మన కరస్పాండెంట్ గారు, తర్వాత ఆ టైంలో వాళ్ళ ఎంతో ఫ్యూచర్ ప్లానింగ్తో స్కూల్కి ఎప్పుడెప్పుడు కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తూ వాళ్ళు చేసిన ప్రొవిజను, అదే టైంలో మనకి గురువులు ఇచ్చిన ఎంతో ఉన్నతమైన క్రమశిక్షణతో కూడిన విద్యని నేర్పడం వల్ల మేము జీవితంలో ఎంతో ఒక సుస్థిర స్థానంలో ఉండడానికి ఎంతో తోడ్పడింది. ఎంతోమంది గురువులు పేరు పేరున అందరికీ పాదాభివందనాలు. మిత్రులందరికీ అభినందనలు. మిత్రులు చాలా కాలం తర్వాత ఎంతోమందిని అందరిని ఈ సందర్భంగా కలవడం కూడా చాలా సంతృప్తిని కలిగిస్తుంది. మన మిత్రులు ఈ కార్యక్రమం నిర్వహణ కోసం మన మిత్ర బృందం ఎంతో కృషి చేసి ఈ ఆనంద సమయాన్ని ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి కూడా అభినందనలు. నా పేరు బొలిశెట్టి వెంకటేశ్వరరావు, గట్టిగూడెం గ్రామం. మీ అందరికీ సుపరిచితం. నా భార్య శివపార్వతి, నాకు 3 కుమారులు. పెద్దబాబు జాబ్లో సెటిల్ అయ్యాడు, రెండో బాబు MBA చేశాడు, మూడో బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు. అది నా కుటుంబ చరిత్ర. అందరికీ వందనాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఓలెట్ సూపర్ సార్ 75 to 77 వరకు చదివాను. 8 to 9 దట్టు నేను చావల్ హై స్కూల్లో గతంలో టీచర్గా చేసినప్పుడు లీలామోహన్ రావు గారిని చూశాను. లీలామోహన్ రావు గారు గుర్తుండకపోవచ్చు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి కూడా అదే లక్ష్మీనారాయణ గారిని మా కొలిగ్గా చేశాను. ఆయన రిటైర్మెంట్కి వచ్చాను. Of course, చావలే 2001 వరకు ఉన్నాను. నా భార్య వ్యవసాయం బీటెక్ మెకానిక్ పవర్ ప్లాంట్, రెండో కూడా పవర్ ప్లాంట్లో చేస్తున్నాను. బాగా కంపెనీ చదువుతుంది. ఈ విధంగా అందరం కలుసుకున్నట్టు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సూరి ఉన్నాడు, చివరిలో ఉన్నాడు. రా ఇట్లా త్వరగా రా. సుధాకర్ సూరి తర్వాత బాబులాల్. మీరు ఒక పేరు పెట్టారు, బాంబులాల్ అని పేరు పెట్టారు. క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు గుర్తుంటారంట, లాస్ట్ వచ్చిన వాళ్ళు గుర్తుంటారంట. నాకు 0 మార్క్ వచ్చింది కాబట్టి అదే నాకు గుర్తింపు. అలాగా సార్, 0 మార్కులు వస్తే నాకు బాంబులాల్ అని పేరు పెట్టారు మీరు. కానీ నేను ఎప్పుడు మర్చిపోను, మిమ్మల్ని ఎప్పుడు గుర్తుండేట్టు ఇచ్చేసాను. చాలా సంతోషం సార్. ఇప్పుడు 0 వచ్చినా బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజాసేవలో ఉన్నాను డాక్టర్గా. నాకు 3 పిల్లలు. పెద్దబాబు ఎంఫార్మసీ మార్కెటింగ్ మేనేజర్ చేస్తున్నాడు. సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, ఫార్మా కంపెనీ. రెండో అబ్బాయి బీటెక్ అయిపోయింది, తను ఖతర్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పాప బీటెక్ అయిపోయింది, తను కూడా ఉద్యోగ ప్రయత్నంలో ఉంది, బ్యాంక్కి రాస్తుంది. ఇంతవరకు హ్యాపీగానే ఉన్నాము. నేను మా ఉస్నా మాస్టర్ గారు అబ్బాయినండి. ఉంటుందండి, ఉంటాం. వేదిక ప్రథమ కోసం ఉన్న గురువులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడే స్థాయి ఇచ్చిందంటే కేవలం వారికి. నేను
ఈ స్కూల్లో 7th నుంచి 10th వరకు చదివాను. అప్పుడు మేము కోడిపూర్లో ఉంటున్నాం. దాదాపు రోజు 4 మైళ్ళు నడిచి రావడం, 4 మైళ్ళు నడిచాను. తర్వాత మరి 10th క్లాస్ నాకు బాగా